హాయ్ అండి. వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. డైలీ నేను చెప్తున్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫెక్ట్ లెవెల్స్ జస్ట్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. బ్యాంక్ నిఫ్టీ చూడండి, గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత మన లెవెల్ రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చింది. నేను మీకు మార్నింగ్ ఒక వీడియో చేశాను, అంటే గ్యాప్ అప్ అయితే ఎలా ట్రేడ్ చేద్దాము అనే విషయాన్ని, అంటే గ్యాప్ అప్ అవుతుందని ఎస్జిఎక్స్ నిఫ్టీ ద్వారా తెలుసు కాబట్టి అలా నేను వీడియో చేశాను, ఒక చిన్న వీడియో చేశాను. అప్పుడు తక్కువ గ్యాప్ అప్ అయితే ఈ ఏరియాలోనే కన్సాలిడేషన్ అయితే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాంటిది, బయింగ్ ప్యాటర్న్, డబ్ల్యూ ప్యాటర్న్ లాంటిది వస్తే బయింగ్ చేద్దాము. లేదంటే ఎక్కువ గ్యాప్ అప్ అయితే అక్కడి నుంచి నేరుగా డౌన్ సైడ్ రావచ్చు అని చెప్పుకున్నాము. అంటే 300 పాయింట్స్ అబవ్ గ్యాప్ అప్ అయింది. ఇక్కడ మన లెవెల్ 51,331 లెవెల్ చూడండి, పిన్ టు పిన్ ఆ లెవెల్ పర్ఫెక్ట్గా రెసిస్టెన్స్ తీసుకొని అయితే డౌన్కి వచ్చింది, గమనించండి. ఈ డౌన్కి వచ్చిన తర్వాత 51,154, 51,097 ఈ లెవెల్స్ని సపోర్ట్ తీసుకొని అయితే పైకి వెళ్ళింది. ఇక్కడ పైకి వెళ్ళిన తర్వాత మనం బయింగ్ చేయడానికి బయింగ్ ప్యాటర్న్ లేదు, గమనించండి. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడింది, ఒక గ్రీన్ క్యాండిల్ పడిన తర్వాత మళ్ళీ అంటే ఇక్కడ బయర్స్ ట్రై చేసిన తర్వాత మళ్ళీ సెల్లర్స్ ట్రై చేశారు. ఈ సెల్లర్స్ ట్రై చేసిన తర్వాత ఈ సెల్లర్స్ని దాటి బయర్స్ వెళ్ళిన తర్వాత మనం బయింగ్ తీసుకోవాలి. ఇక్కడ ఏమైంది, ఈ రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వలేదు చూడండి. ఇక్కడ దాని కిందనే గ్రీన్ క్యాండిల్ ఉంది, 930 క్యాండిల్, 935 క్యాండిల్ వెళ్ళింది. ఈ లెవెల్ని రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వచ్చింది చూడండి. రిజెక్షన్, మంచి రిజెక్షన్ అయితే వచ్చింది. ఈ పెద్ద రిజెక్షన్, ఈ విక్ని చూసి నేనైతే పుట్ సైడ్ అయితే ట్రేడ్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత చూడండి డౌన్కి వచ్చింది. డౌన్కి వచ్చిన తర్వాత మళ్ళీ 50,952 లెవెల్ని సపోర్ట్ తీసుకొని అయితే మంచి మూమెంట్ ఇచ్చింది, గమనించండి. అంటే స్కాల్పింగ్ చేసే వాళ్ళకి మన లెవెల్స్ చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయండి. ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే ఈ లెవెల్స్ని ఉపయోగించుకొని క్విక్ ఎంట్రీ తీసుకొని క్విక్ ఎగ్జిట్ లెవెల్స్ని ఉపయోగించుకొని అవ్వచ్చు. అలా మూమెంట్ ఇచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ ఒక చిన్న రీట్రేస్మెంటు. ఈ లెవెల్ 5197 లెవెల్ అండ్ వీవ్యాప్ పైన క్లోజ్ అయిన తర్వాత ఇక్కడ ఒక బయింగ్ మూమెంట్ తీసుకోవచ్చు. తీసుకున్న తర్వాత ఎక్కడి వరకు అంటే ఎగ్జిట్, ఇక్కడ ఒక ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ టార్గెట్ చూడండి, ఇంకొక లెవెల్ ఉంది, ఆ లెవెల్ వరకు మనం కంటిన్యూ చేయొచ్చు. అట్లా ట్రైలింగ్ చేసుకుంటే అయినా వెళ్ళచ్చు. ఇక్కడ ఎగ్జిట్ కాకపోయినా ఇక్కడ ట్రైలింగ్ చేసినా ట్రైలింగ్ వేస్తే హిట్ అవుతుంది. ఓకే, అది మంచి ఎగ్జిట్ అనమాట. ఆ విధంగా అయినా అవ్వచ్చు అనమాట. ఆ లెవెల్ చూడండి, 51,331 లెవెల్ బాగా రెసిస్టెన్స్గా పనిచేసింది. అక్కడి నుంచి చూడండి, ఇక్కడ ఒక చిన్న ఎం ప్యాటర్న్ లాంటిది క్రియేట్ చేసి చిన్న మూమెంట్ అయితే డౌన్కి వచ్చింది. చిన్న మూమెంట్ అంటే చూడండి, 226 వరకు ఈ లెవెల్ ఎక్కడికి వెళ్ళినా మన లెవెల్ ఉంటుంది, గమనించండి. చూడండి అక్కడ వరకు వెళ్ళింది, ఆ లెవెల్ రెసిస్టెన్స్ తీసుకొని డౌన్కి వస్తే మళ్ళీ 51,226 వరకు అయితే వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ చిన్న మూమెంట్ ఇచ్చింది, గమనించండి. అయితే మరి బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్ వచ్చేసి ఇక్కడ 51,275 అండి, 51,275 అండి. ఇక్కడ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని డిలీట్ చేద్దాము. 226 ఈ లెవెల్ని కూడా డిలీట్ చేద్దాము. తర్వాత 51,154 ఈ లెవెల్స్ కొన్ని అయితే మనకి పనిచేసాయి, కానీ మరీ ఎక్కువ లెవెల్స్ ఉన్నాయి, డిలీట్ అయితే చేసుకుందాం. ఓకే, ఈ లెవెల్ రేపు చూసి ఈ రెండిట్లో ఏది పని చేస్తుందో చూసి డిలీట్ చేసుకుందామండి. ఇక నెక్స్ట్ నిఫ్టీలోకి వెళ్ళిపోదాం. చూడండి నిఫ్టీ కూడా పర్ఫెక్ట్గా 25,014 లెవెల్ని, ఆ లెవెల్ని రెసిస్టెన్స్ తీసుకొని అయితే డౌన్కి వచ్చింది. మళ్ళీ ఈ క్యాండిల్ పైన అయితే క్లోజ్ అవ్వలేదు కాబట్టి డౌన్ సైడ్ వచ్చింది. డౌన్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ బాటంలో చూడండి, ఈ లెవెల్ సపోర్ట్ అంటే ఈ లెవెల్కి నియర్ బై వచ్చింది. ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఇదే టైంలో మంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళింది కాబట్టి నిఫ్టీ కూడా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. అయితే ఇక్కడ మనకి బయింగ్ చేయాలంటే బయింగ్ ప్యాటర్న్ చూడండి, ఇక్కడ ఇలా వచ్చింది, ఇలా చూడండి డబ్ల్యూ ప్యాటర్న్, గమనించండి. ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ దాటింది కాబట్టి మంచి బయింగ్ మూమెంట్ అయితే నిఫ్టీలో వచ్చిందండి.
బాటంలో సపోర్ట్ తీసుకొని ఇటువంటి డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చిందంటే మీరు ఖచ్చితంగా బై చేయండి. ఈ వీవ్యాప్లు మనకి నిన్న ఈరోజు అయితే రాకపోయినా మన లెవెల్స్ ఉన్నాయి. లెవెల్స్ ఉన్నప్పుడు వీవ్యాప్ వస్తే అదొక మనకి మంచి అంటే పర్సంటేజ్ పెరుగుతుంది. మనం బయింగ్ చేయడానికైనా సెల్లింగ్ చేయడానికైనా ఒక పర్సంటేజ్ పెరుగుతుంది అన్నమాట. అందుకోసం నేను ఉపయోగిస్తుంటాను. కానీ ఎప్పుడైనా మనం ప్రైజ్ యాక్షన్ ద్వారానే మనం చెప్పుకుంటున్నాము. ఆలోచించండి. చూడండి, మనం బ్యాంక్ నిఫ్టీలో ట్రై చేశాను కానీ నిఫ్టీ అయితే మంచి మూమెంట్ ఇచ్చింది, చాలా మూమెంట్ వచ్చింది. ఇక్కడ 25,117 వరకు వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి టాప్లో రెసిస్టెన్స్ తీసుకొని ఇలా వచ్చి చూడండి, ఇలా ఎం ప్యాటర్న్ చూడండి, బాటంలో సపోర్ట్ తీసుకొని డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చినప్పుడు బయింగ్ అనేది చేస్తే బయింగ్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ ఒక చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని ట్రై చేయడం వల్ల అది వ్యాలిడ్ స్టాప్ లాస్ అనమాట. మనం అనుకున్నది రివర్స్ అయితే ఒక చిన్న స్టాప్ లాస్ ఇవ్వాల్సిన స్టాప్ లాస్ అది. లేదు డబ్ల్యూ ప్యాటర్న్ దాటి వెళ్ళేటప్పుడు మంచి మూమెంట్ ఇస్తే మనం మంచి పాయింట్స్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇటువంటి రెసిస్టెన్స్ దగ్గర ఇటువంటి ఎం ప్యాటర్న్ చూడండి, ఇలా ఎం ప్యాటర్న్ వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ సెల్లింగ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఇది దాటిన తర్వాత ఇక్కడ తీసుకొని ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకొని అయితే పుట్ సైడ్ ట్రై చేయొచ్చు. మంచి డౌన్ ఫాల్ అయితే వచ్చింది నిఫ్టీలో. మరి నిఫ్టీలో ఈరోజు లెవెల్ వచ్చేసి ఇక్కడ క్లోజింగ్ లెవెలే చూపిస్తుంది 25,014 అనమాట. అయితే చిన్న ఏరియా అంటే ఈ లెవెల్ 25,055 ఉంది కాబట్టి అదే ఉంచేద్దామండి. ఒక 2-3 పాయింట్స్ ఏం కాదు, కవర్ చేసుకుందాం. ఓకేనా? ఇవండి లెవెల్స్. మరి చూడండి, మన లెవెల్స్ని ఉపయోగించి స్కాల్పింగ్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడే మీరు గమనించండి, ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత ఆ లెవెల్ రెసిస్టెన్స్ తీసుకొని ఎంత బాగా డౌన్కి వచ్చింది. అదేవిధంగా డౌన్ సైడ్ మన లెవెల్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఈ లెవెల్ దాటి వచ్చినప్పుడు మళ్ళీ చూడండి, ఇక్కడ ఈ లెవెల్ సపోర్ట్ తీసుకొని రిజెక్షన్ వచ్చి బయింగ్ మూమెంట్ వచ్చింది. ఇంత బాగా లెవెల్స్ ఉంటే మీరు ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని ఎంత బాగా డౌన్కి వచ్చిందో చూడండి. ఇలా చాలా అంటే చాలా బాగా పనిచేస్తున్నాయి. ఎవరైనా కొత్త వారు ఉంటే వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే.